హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నా ఫస్ట్ టైం బోనం ఎత్తడం అండి, అమ్మవారికి సమర్పించడము. నేను ఎలా రెడీ చేశాను బోనం నా చేతుల మీదుగా, ఎంతమంది అమ్మవార్లకి ఎన్ని బోనాలు సమర్పించాను అనేది మొత్తం ఫుల్ వీడియోలో అయితే చూడండి. నా ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే షేర్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా మొత్తం సున్నం అయితే రాసుకున్నా. మొత్తం ఎన్ని బోనాలు ఎత్తుతామో అన్ని బోనాలకి మొత్తం అన్నిటికైతే రాయాలండి సున్నము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి రాగా చేస్తారు. కొంతమంది మొత్తం పసుపు కుంకుమతోటే యూజ్ చేస్తారు. నాకైతే మా అత్తమ్మ ఇట్లా చెప్తే అట్లా చేశాను అనమాట. అంటే నాకైతే ఫస్ట్ టైము. మా సైడ్ అయితే ఇట్లా బోనాలు ఉండవు. మా ఆయన వాళ్ళది తెలంగాణ కదా, సో తెలంగాణ పద్ధతి ప్రకారం వీళ్ళు ఎప్పుడు బోనాలు ఎవ్రీ ఇయర్ చేస్తారు. చాలా బాగా చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం చూసా, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇలా నా చేతులతో నేను స్వయంగా బోనం చేసి అమ్మవారికి అయితే సమర్పించాను. యాక్చువల్గా బోనం చేసి సమర్పించడమే కాదు, అంటే ఎందుకు ఇలా బోనం అనేది అమ్మవారికి సమర్పిస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇంత బాగా ఎందుకు చేస్తారు అనేది హిస్టరీ కూడా మొత్తం అంతా అడిగి తెలుసుకున్నా మా అత్త దగ్గర. అంటే ఏమేమి వండుతారు, ఎలా పెడతారు, అసలు ఎందుకు ఇది స్టార్ట్ అయింది అనేది మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను. మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే చూడండి. 200 సంవత్సరాల నుంచి బోనం అయితే ఎత్తుతున్నారంట. అప్పుడు ఒకసారి తెలంగాణలో అంటే ఏదో ఒక వ్యాధి అయితే వచ్చిందంట, చాలామంది చనిపోయేవారంట. అప్పుడు మొక్కినారంట అమ్మవారికి నార్త్ సైడ్, అమ్మ నీకు బోనం అయితే సమర్పిస్తాము, మాకు ఈ వ్యాధి అంతా పోవాలి అనేసి అమ్మవారిని మొక్కి బోనం ఎత్తిన తర్వాత వ్యాధి మొత్తం తగ్గిపోయిందంట. అయితే వ్యాధి తగ్గింది, కానీ బోనం ఎత్తడం మాత్రం ఆపలేదు. 200 సంవత్సరాల నుంచి బోనం అయితే ఎత్తుతూనే ఉన్నారంట ప్రతి సంవత్సరము. ఇలా ఇదిగోండి, ఇట్లా మొత్తం అంతా పసుపు రాసిన తర్వాత బొట్లు అయితే పెట్టాలి. యాక్చువల్గా నేనైతే ఫస్ట్ స్ట్రైట్ లైన్ లాగా రాసా, అలా కాదని మళ్ళీ మా అత్త వచ్చి చూపిస్తుంది. ఇంకా మా చెల్లి కూడా జాయిన్ అయ్యింది. మొత్తం పసుపు కుంకుమతో, అమ్మవారికి అంటే పసుపు కుంకుమ ఇష్టం కదా, మొత్తం పసుపు కుంకుమ అంటే బొట్టు ఇలానే పెట్టాలని లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు. మేమైతే మా ఇంట్లో ఎలా చేస్తారో ప్రతి సంవత్సరం అలానే చూపించింది, అలానే చేస్తాము. కొంతమంది మొత్తం పసుపు చల్లి కుంకుమ బొట్లు కూడా పెడతారు. మేమైతే మొత్తం 3 బోనాలు అయితే చేసాము. అందులో వచ్చేసి రెండు బోనాలు వచ్చేసి మేము బెల్లమన్నం అయితే చేసాము. ఇంకొక బోనం వచ్చేసి మేము పసుపు అన్నం చేసాము. ఈ 2 బెల్లమన్నం చేసినది నల్ల పోచమ్మకి, మహంకాళి అమ్మవారికి, పసుపు అన్నం మాత్రం పోచమ్మ తల్లికి చేసాము. మేము చేసిన 3 బోనాలు అయితే ఇలా పెట్టాము. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బోనం మొత్తం రెడీ చేశాక నాకైతే బాగా నచ్చింది. అమ్మవారికి వేపాకు అంటే ఇష్టం కదా, మొత్తం చాలా వేపాకు పెట్టేసి బోనం అయితే అందంగా రెడీ చేసాము. 3 అమ్మవార్లకి బోనాలు అయితే రెడీ చేసిన తర్వాత ఇంట్లోనే ఫస్ట్ అయితే దీపం పెట్టాము. బోనాలకైతే దీపం ముట్టించేసి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క బోనం అయితే ఎత్తుకొని వెళ్తాము ఒక్కొక్కసారి. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా హ్యాపీ అమ్మవారికి ఇట్లా నా చేతులతో స్వయంగా సమర్పించడం బోనం అనేది. ఇదైతే ఫస్ట్ వచ్చేసి మహంకాళి అమ్మవారికి బోనం అయితే ఎత్తాము. మా హస్బెండ్ అయితే ఫస్ట్ బోనం ఎత్తాడు. నిజానికైతే నాకు చాలా భయం వేసింది ఇట్లా బోనం ఎత్తుకున్నాక. అంటే చేతులు ఇట్లా వణుకుతున్నాయి అనమాట. ఇక్కడ అంటే మా అత్తమ్మ ఫస్ట్ టైం కదా, మా అత్త కూడా టెన్షన్ పడుతుంది. అంటే ఎత్తుకొని మోస్తావా, నడుస్తావా, నువ్వు పట్టుకుంటావా, పడొద్దు బోనం అనేసి చెప్తుంది. నాకు ఫస్ట్లో అయితే చాలా భయం వేసింది. ఇక్కడ వచ్చేసి ఇంకా బయటకి వెళ్ళినప్పుడు శాఖ పోస్తారంట, వాటర్ తోటి ఇలా చేసి వెళ్తాము టెంపుల్కి బోనం ఎత్తుకొని. అమ్మవారికి ఇలా వాటర్ వేసి అయితే మా హస్బెండ్ ఇంకా వెనక్కి అయితే మా హస్బెండ్ వెళ్ళారు. యాక్చువల్గా అయితే మేము పిల్లల్ని తీసుకెళ్ళలేదు. మా హస్బెండ్ అదే చెప్తున్నాడు, అంటే ఎక్కువ మంది ఉంటారు అనేసి, పిల్లలు ఉండరు అనేసి పిల్లల్ని అయితే మేము తీసుకెళ్ళలేదు. నేను, మా చెల్లి, మా అత్తమ్మే వెళ్ళాము. పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టేసి మా మరిది, మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు పిల్లల్ని చూసుకుంటూ. టెంపుల్ దగ్గరకు వచ్చేదాకా కూడా నాకు భయంగానే ఉంది లోపల. అంటే జాగ్రత్తగా నడవాలి, బోనం కదలొద్దు, ఎందుకంటే దీపం పెట్టాం కదా, అది ఆరిపోకుండా మాత్రం వెలుగుతూనే ఉంది. గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే దగ్గరకు వచ్చేసరికి. ఆ సౌండ్, ఆ సాంగ్స్, అదొక వైబ్. చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి దగ్గర. వీళ్ళు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు టెంపుల్ అంతా. ఇక్కడ వచ్చేసి టెంపుల్లోకి బోనం తీసుకొచ్చిన తర్వాత 5 ప్రదక్షిణలు అయితే చేసాము. బోనంతోటే చేసాము 5 ప్రదక్షిణలు. చాలా అంటే చాలా మంది ఉన్నారు, రష్ ఎక్కువ ఉంది.
చాలా కష్టమైంది యాక్చువల్లీ. ఈ గుడి దగ్గర మాత్రం కొంచెం ఫ్రీగా ఉంది, కానీ లైన్ మొత్తం చాలా ఉన్నారు. అంటే బోనం ఎత్తుకొని నడవడం అనేది అంతమంది జనాలలో తోస్తున్నారనమాట. తోస్తే కదులుతుంది కదా, కొంచెం ఏమన్నా పడుతుందా అన్న టెన్షన్ కూడా ఉండింది నాకు ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా తర్వాత 5 ప్రదక్షిణలు అయినాక ఇక్కడైతే బోనం అనేది దించుకుంటున్నారు. బోనం అయితే సమర్పించాము అమ్మవారికి. మొదటి బోనం అయితే సమర్పించేసాము. ఇంకొచ్చేసి ఇది పోచమ్మ తల్లికి. సెకండ్ అయితే మా చెల్లి తీసుకుంది బోనము, మా చెల్లి ఎత్తుకుంది. మా చెల్లికి కూడా ఫస్ట్ టైము. అయితే మా చెల్లి కూడా చాలా భయపడింది, టెన్షన్ పడుతుంది యాక్చువల్గా ఎత్తుకోవడానికి. మా చెల్లి కన్నా ఎక్కువ మేమందరం చెప్తున్నాం అనమాట. అంటే ఇది ఇంకా కొంచెం టెంపుల్ ఇంకొంచెం దూరం ఉంటుంది. మేము ఫస్ట్ వెళ్ళిన మహంకాళి అమ్మవారి కన్నా పోచమ్మ తల్లిది కొంచెం దూరం ఉంటుంది. అంతవరకు నడుస్తుందా లేదా అని భయంతో ఎత్తాము. మా మరిది అయితే చెప్తున్నారు, ఓకేనా పట్టుకుంటావా అనేసి. ఓకే అని ధైర్యంగా అయితే తీసుకుంది. కానీ మంచిగా హ్యాండిల్ అయితే చేసింది టెంపుల్ వరకు. ఎందుకంటే ఇది దూరం అనేసి నాకైతే తెలియదు, లేదంటే నేనే ఈ బోనం ఎత్తుకొని దగ్గరున్నది మా చెల్లికి ఎత్తేదాన్ని. సేమ్ ఇది అదేవిధంగా మా హస్బెండ్ ఎలా అయితే సాకపోసారో అదేవిధంగా మా మరిది కూడా సాకపోసి అమ్మవారికి బోనం అయితే మొదలైంది, తీసుకెళ్ళాము. నాకైతే ఈ బోనాల పండుగ అయితే మాత్రం చాలా నచ్చింది. యాక్చువల్గా బోనం అయితే తీసుకెళ్ళాము. టెంపుల్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఈ టెంపుల్ అయితే పోచమ్మ తల్లి టెంపుల్. అంటే కొత్త కన్స్ట్రక్ట్ చేసినట్టే ఉంది టెంపుల్. మంచిగా డెకరేషన్ చేసినారు, చాలా బాగుంది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. కానీ యాక్చువల్గా అమ్మవారిని తీద్దామంటే ఫోన్స్ నాట్ అలౌడ్. ఇది వచ్చేసి 3వ బోనము. ఇదైతే కొంచెం దూరం అనేసి మేము కార్లో అయితే తీసుకెళ్ళాము. ఒక 3 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా, 2 to 3 కిలోమీటర్స్. సో ఇది కార్లోనే తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పించేసాము. మేము టోటల్గా 3 బోనాలే తీసుకున్నాము. 3 బోనాలు మహంకాళి పోచమ్మకి, నల్లపోచమ్మ వారికి అయితే సమర్పించేసాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.